ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రజనీకాంత్ గారికి బ్లాక్ బస్టర్ హిట్ పోయి 2 years అయితే అయిపోయింది భయ్య. అటు కమర్షియల్ వైజ్గా అటు కలెక్షన్స్ వైజ్గా ఆయన కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది జైలర్. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్గా అయితే రాబోతుంది భయ్య, జైలర్ పార్ట్ 2. ఇందులో మన బాలకృష్ణ గారు కూడా నటిస్తున్నారు అనే వార్తలు రూమర్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే కలెక్షన్స్కి డోకా అయితే ఉండదు భయ్య. ఇప్పటికే పార్ట్ 1 వచ్చేసి దాదాపు 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసి కేపబుల్ ఉన్న మూవీ అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇందులో శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, ఇటు నుంచి బాలయ్య గారు, ఊరా మాస్ కొలాబరేషన్ అని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి నెల్సర్ గారు ఏం ప్లాన్ చేస్తారో, ఈ మూవీ గారికి ఎలాంటి టర్న్ ఓవర్ అవుతుందో ఈ మూవీ రజనీకాంత్ గారికి. మాస్ రాజా రవితేజ గారి బర్త్డే సందర్భంగా మాస్ జాతర అనే మూవీ నుంచి క్లిప్స్ అయితే రాబోతుంది భయ్య. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ క్లిప్స్ కోసం. ఆయన సినిమాస్ అయితే చాలా డౌన్ఫాల్లో అయితే చూస్తున్నాయి భయ్య. అప్పుడెప్పుడు ఒక మూవీ అయితే హిట్ అయింది, తర్వాత అన్ని ఫ్లాప్సే చూస్తున్నాడు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఆయన కెరియర్ టర్నింగ్ పాయింట్ అవ్వాలని. ఆయన కాకి డ్రెస్సెస్కి వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టి ఇండస్ట్రీని అయితే షేక్ చేశారు భయ్య. ఆయనకు పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి బ్లాక్ బస్టర్తో కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే డౌన్ఫాల్లో అయితే ఉన్నాడు. చూడాలి ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కంబ్యాక్ ఇస్తాడు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా భయ్య ఈ క్లిప్స్ కోసం. మీలో ఎంతమంది మాస్ రాజా రవితేజ గారు ఫ్యాన్స్ ఉన్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.